రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో అపచారం చోటు చేసుకుంది. దుర్గమ్మ పూజలో ఉపయోగించే పాలలో పురుగు రావడం తీవ్ర కలకలం రేపింది. శ్రీచక్ర అర్చనకు ఆవు పాలు వాడాల్సి ఉండగా టెట్రాప్యాక్ పాలు పంపడంపై అర్చకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆలయ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టారు. దీంతో అరగంట తర్వాత సిబ్బంది గోవు పాలు తీసుకొచ్చారు. అరగంట సేపు అర్చన నిలిచిపోయింది. ఈ ఘటనపై ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ సమీక్ష చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొత్తంగా అర్చనకు ఉపయోగించాల్సిన పూలలో, అభిషేకాలకు ఉపయోగించాల్సిన పాలలో కూడా కొంత అలసత్వం కనిపించినట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? యావంశి, దుర్గగుడిలో అమ్మవారి సన్నిధిలో రోజు ఒక అపశృతి చోటు చేసుకుంటుంది. నిన్న ఒక టెంపుల్ ఆవరణలో ఒక కేక్ కట్ చేసినటువంటి ఘటన చోటు చేసుకోవడము, ఈ రోజు అమ్మవారికి స్వయంగా నిర్వహించేటువంటి పాలలో శ్రీచక్రార్చన ఈ రోజు ఏదైతే శుక్రవారం కావడంతో నిన్న శ్రీచక్రార్చన సమయంలో ఏదైతే ఆవు పాలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకంలో భాగంగా పురుగు కనిపించడంతో ఆ అర్చనను కాసేపు అర్చకులు నిలిపివేశారు. అయితే ఈ గోవు పాలు ఏవైతే ఉంటాయో గోవు పాలకి సంబంధించి తాజాగా ఆవు నుంచి తీసినటువంటి పాలని వాడాల్సి ఉంటుంది. అయితే ఈ పాలు కూడా టెట్రాబిక్ పాలు ప్రస్తుతం అమ్మవారి ఆలయంలో వాడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే వెంటనే పాలు పంపించాలి అంటూ వాట్సాప్ గ్రూప్ లో అర్చకులు పెట్టినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ ఇప్పుడు పూర్తిగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనకి సంబంధించి దాదాపు అరగంట సేపు పాలు వచ్చే వరకు కూడా ఆగిపోవడంతో అర్చన నిలిపివేయడం జరిగింది. అయితే ఈ సంఘటన పైన చైర్మన్ తో పాటు ఈవో ఇద్దరు కూడా సమీక్ష నిర్వహించారు. అయితే పాలకు వచ్చిన తర్వాత అరగంట సేపు అర్చన ఆగిపోవడము, అందులోనూ అపశృతి అంటే అమ్మవారికి పంపించేటువంటి పాలు కావచ్చు, ప్రసాదాలు, నైవేద్యాలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి శుద్ధిగా చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి నిర్లక్ష్య ధోరణిగా ఎందుకు చేస్తున్నారు అనే అంశం పైన కూడా అమ్మవారి ఆలయంలో ఇటువంటివి రావడం అనేది ఎప్పుడు జరగదు. చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ రోజు ఏదైతే ఆలయంలో జరిగినటువంటి ఈ అపశృతి ఉందో దానికి సంబంధించి సమీక్షను నిర్వహించి ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది అయితే తెలియాల్సి ఉంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ కాంతి.